అందరికీ నమస్కారం. వేద పండితుల్ని నిర్దేశించే వ్యవస్థ మన దగ్గర దేవాదాయ శాఖ పేరుతోటి మామూలు చదువుకున్న వాళ్ళకి ఉంటుంది. సరే, మామూలు చదువుకున్న వాళ్ళలో కూడా బ్రాహ్మణులు అయితే కనీసం కొంతైనా వాళ్ళకి జ్ఞానం ఉండేది. అసలు ఏ జ్ఞానం లేని ఏ కులం పడితే ఆ కులం, ముఖ్యంగా మతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఎవరిని పడితే వాళ్ళని ఆఫీసర్లుగా వేయడం, వాళ్ళ కింద వేద పండితులను పెట్టడం, ఇది ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అంటే ఇది ఇటువంటి వ్యవస్థ చర్చిల మీద ఒక ఫాదర్ మీద ఉండదు, అలాగే ముల్లా మౌలవీలు ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళ మీద ఉండదు, కేవలం బ్రాహ్మణులు వేద పండితుల మీదే ఉంటుంది. కానీ ఈ ప్రపంచం మొత్తానికి మూలాధారమైన శక్తి అంతా ఉన్నది వేదాల్లోనే. అటువంటి వేదం ఒకటి చదవాలంటే ఎంత కష్టపడాలి. ఎన్టీ రామారావు గారు వచ్చి వేదం బ్రాహ్మణులు మాత్రమే కదా అందరూ చదువుకోవాలి అని చెప్పేసి మొదలెట్టారు. కానీ ఒక్కడు కూడా ఆ నియమాల్లో ఆ ఉచ్చారణలో నిలబడలేక వెళ్ళిపోయారు, పారిపోయారు. అంటే ఒక్కడు దాంట్లో నిలబడలేకపోయారు. అది ఎవరికి విలువ లేకపోయినా ఒక రూపాయి సంపాదన ఉంటుందో ఉండదో తెలియదైనా సరే దాన్ని ఎప్పటి నుంచో పట్టుకుని పాపం ఎలా ఇది పారమార్థికం, ఇది పుణ్యం అనే భావంతో బ్రాహ్మణులు కాపాడుకుంటూ వస్తుంటే ఆ బ్రాహ్మణుల మీద కూడా దృష్టి పెట్టి నాశనం చేయడం కోసం రకరకాల కుట్రల్ని ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ ఎలా ఉంచితే దానికోసం జీవితాన్ని త్యాగం చేస్తే మాత్రమే వేదం వస్తుంది, లేకపోతే వేదం రాదు. అలాంటి వేద పండితుల్ని ఎవడు పడితే వాడు నిర్దేశించేలాగా, నువ్వేం చెప్తున్నావు నాకేం తెలుసు, నువ్వు పండితుడు కాదు, నీ సర్టిఫికెట్ ఏంటి, నీకు యూజీసీ ఒప్పుకుందా నీ సర్టిఫికెట్ని, ఇలా రకరకాలుగా వేధించడం. సరే, ఇంత చేసి ఆ వేదం చదువుకున్న బ్రాహ్మణుడికి ఎంత జీతం ఇస్తారో తెలుసా? వేద పండితుడికి ఇచ్చేది ఇప్పుడున్న రెక్కలో 22,000 మాత్రమే. అది కూడా ఏమీ మళ్ళీ వేరే ఏమి ఉండవు, బేసిక్ పేమెంట్ కానీ దాని మీద రకరకాల అలవెన్స్లు కానీ ఇంకేం ఉండవు. ఒక ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ 22,000. ఇప్పుడు అది ప్రారంభంలో 300, 400, 600 అలా ఇచ్చేవారు. అలా ఇచ్చుకుంటూ వచ్చి ఈనాడు 22,000 ఇస్తున్నారు వేదపారాయణ దానికి ప్రతిరోజు డ్యూటీ చేస్తే. అది కూడా మళ్ళీ రిపోర్ట్లన్నీ పంపిస్తే ఆ రిపోర్ట్లన్నీ ఆ వేరే కులం వాడు వేరే మతం వాడు అప్రూవ్ చేస్తే అప్పుడు. ఇది ఎంత దారుణం ఇది అసలు. ఈ సైన్స్ అని ఇప్పుడు ఈరోజు వాడుతున్న ప్రతీది వేదాల నుంచి వచ్చింది. అంటే ఔరంగజేబు కాలంలో చంపేస్తున్నా సరే ఆ మరణానికి కూడా సిద్ధపడి అడవులకు పారిపోయి రక్షించుకుంటూ వచ్చిన వేదాలని, ఆ వేదాలని సంగ్రహించి మళ్ళీ వేదం చెప్పిన వాళ్ళందరినీ చంపేసిన బ్రిటిష్ వాళ్ళు. ఎంత దారుణం అంటే ఎంతోమంది పండితులను చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళందరూ శాంతి మతస్థులు అంటూ వెధవ కబుర్లు చెప్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్న తప్పుల గురించి ఈ కమ్యూనిస్ట్ అయినా హేతువాదులైనా జన విజ్ఞాన వేదిక అని పేరు పెడుతూ వచ్చినా వీళ్ళందరూ తిట్టేది విమర్శించేది హిందుత్వంలోవే. బైబిల్లోకి సంబంధించి ఒక మాట మాట్లాడు, ఖురాన్కి సంబంధించి ఒక మాట మాట్లాడరు. అంటే అందరికీ లోకైపోయింది. ఇంత కష్టపడి కాపాడుకు వచ్చిన దీంట్లోంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నిర్దేశిస్తుంటే అది ఎవరికి అర్థమవుతుంది? వేదం చదువుకున్న సాటి బ్రాహ్మణుడికే అర్థం, ఇంకెవరికి ఆ వేదన అర్థం కాదు. అది ఎంత దారుణం అంటే అదే దేవాదాయ శాఖ నుంచి ఎందుకు వేరు చేయబడాలని. ఇప్పుడు ఒక 3,000 పోస్టులు తీస్తున్నాము, ఇలాంటివే ఏం పెద్ద వీటికేం జీతాలు ఉండవు, పెన్షన్లు గిన్షన్లు ఏముండవు. 3,000 పోస్టులు తీస్తున్నామని ప్రకటించి మళ్ళీ ఏవో వంకలు పెట్టి ఆపేసి ఉన్న పండితుల అప్లికెంట్స్ అంటే 3,000 పోస్టులు అని చెప్పేసి అన్నారు. అందులో ప్రాథమికంగా 700 పోస్టులు తీస్తున్నారు. ఒక పోస్టు తీయట్లేదు కూడా దేవాదాయ శాఖ. పోనీ అంటేను వీళ్ళకి జేబులో డబ్బులేం కాదే, ప్రజాధనం అసలు కాదే. ఎవడు పడితే వాడు బ్రాహ్మణుడికి అనేది బ్రాహ్మణుడికి అలా జరగచ్చు. అంటే ఎంత ద్వేషాన్ని పెట్టారంటే ఇదే బ్రాహ్మణులు లేకపోతే ఖచ్చితంగా భారతదేశం ఏనాడో సర్వనాశనం అయిపోయేది. ఎన్నో త్యాగాలకి ఒడిగట్టి, ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో రకాల ఒత్తిడిని ఉక్కుపాదంతో తొక్కేస్తున్న ధర్మాన్ని కష్టపడి కాపాడుకుంటూ వచ్చిన వేద పండితులకు వీళ్ళు ఇచ్చే విలువ ఏంటయ్యా అంటే అది. అక్కడ ఉండే ఒక క్లర్క్ జీతం లక్షల్లో ఉంటుంది, ఒక స్వీపర్ జీతం కూడా లక్షల్లో ఉంటుంది. ఈవోలు అనే పేరుతో ఇంకా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చిన దోచడమే. కానీ వేద పండితుడికి ఇచ్చేది కేవలం 22,000. ఇప్పుడు మొన్నటిదాకా 15,000, అంతకుముందు 5,000, అంతకుముందు 300. అంటే ఇంత దారుణంగా, ఇంత హీనంగా, ఇంత ఘోరంగా చూస్తుంటే కె. విశ్వనాథ్ గారు స్వర్ణకమలం సినిమాలో దీనికి సంబంధించి ఒక చిన్న క్లిప్ పెట్టారు. అయితే అది ఎంతమందికి అర్థమవుతుందనే విషయం తెలియదు. ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. చూస్తే అసలు ఎంత హీనంగా చూస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఇది సాటి వేద పండితుడికి తప్ప ఇంకెవరికీ అర్థమయ్యే వేదన కాదు ఇది. ఇది ఎప్పటికైనా కళ్ళు తెరిచి మోడీ గారి దృష్టికి ఇలాంటివి వెళ్ళినట్లయితే వీళ్ళు దేవాలయ వ్యవస్థలో డబ్బులన్నింటినీ దోచేమని ఇంకెలాగా ఆ దోపిడీ ఎలాగా ఆపలేరు కదా, ఆపరు.
కనీసం వేద పండితులను గుర్తించే చోట్ల అయినా సరే ఇలా ఎవరిని పడితే వాడిని కాకుండా కొద్దిగా అయినా సరే దీని గురించి జ్ఞానం ఉన్నవాడిని దాని మీద ఆఫీసర్గా పెట్టాడు. వేదానికి సంబంధించిన వాడిని మాత్రమే దీనికి ఆఫీసర్గా పెట్టేలాంటి వ్యవస్థనైనా సరే చేయడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా మీరు సలహాలు సూచనలు చేయదలిచినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.